హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను కిచెన్. ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రుచి చూడగలరు. పన్నీర్ బటర్ మసాలా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 4 చిన్న ముక్కలు, లవంగాలు 3, ఏలకులు 2, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం 1 పెద్ద ముక్క తీసుకొని ఇలాగా ముక్కల్లాగా చేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు మీ రుచికి సరిపడా, జీడిపప్పు 1/2 కప్, పచ్చిమిర్చి 3 ఇలా ముక్కల్లాగా చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, బటర్ 1 కప్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 10 రెబ్బలు తీసుకొని ఇలా తొడిమి తీసి పెట్టుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ 3 టేబుల్ స్పూన్లు, టమాటాలు 4 తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు వేసుకొని వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి, అల్లం ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు, ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలిసేలాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. చాలామందికి పన్నీర్ కర్రీ చేసేటప్పుడు పన్నీర్ ముక్కలు గట్టిగా రబ్బర్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే పన్నీర్ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మూత తీసి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వంట ఎలా కుదిరిందో ఇన్స్టాగ్రామ్లో అను కిచెన్ తెలుగు హ్యాష్ట్యాగ్కి ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కొంచెం మెత్తబడినాయి కదా, మిక్సీ జార్లో తీసుకోవాలి. ప్యూరీలాగా తయారు చేసుకోవాలి. ఇదిగోండి, ఈ రకంగా ప్యూరీలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్రను కొంచెం వేగనివ్వాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కారం వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఈ పసుపు, కారం ఈ ప్యూరీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. ఇలాగా బాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కసూరి మేతిని ఇలా చేతితో నలుపుకుంటూ వేసుకోవాలి. ఈ కసూరి మేతిని మాత్రం వేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, దీనివల్లే పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కసూరి మేతి వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని వేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది సూపర్ మార్కెట్లలో మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదు.
5 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సులువుగా తయారు చేసుకునే రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ. మీకు ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా అప్కమింగ్ వీడియోస్ని వాచ్ చేయాలనుకుంటే అను కిచెన్కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.